ఇక్కడ చూడండి ప్రశ్న అడిగారంటే ఇండియన్ హిస్టరీ నుంచి. సో దట్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ గ్రాంటెడ్ బై ది సుల్తాన్ టు మిలిటరీ చీఫ్స్ సో టు మెయింటెనెన్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ ఆఫ్ ట్రూప్స్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే మామూలుగా సైనిక నిర్వహణ క్వశ్చన్ బాగా నీట్గా అర్థం చేసుకోవాలి. సైనిక నిర్వహణ చేయడానికి ఎవరుంటారు? సైనికాధికారి ఉంటాడు. సైనికాధికారి అంటే మిలిటరీ చీఫ్ ఉంటాడు కదా. అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఈ సైనిక నిర్వహణ చేస్తున్నాడు. చాలా పెద్ద ట్రూప్స్ ని అతను మేనేజ్ చేస్తున్నాడు. అందుకోసం అతనికి సుల్తానులు ఏమి ఇచ్చేవాళ్ళంటే కొంత భూమిని ఇచ్చేవాళ్ళు అనమాట. కొంత భూమిని దానంగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సైన్యాన్ని మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. సో దాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఏ కాలంలో ఉన్నదంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నదనమాట. ఢిల్లీ సుల్తానులు గుర్తుపెట్టుకోండి. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ వ్యవస్థ ఉండేది. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉండేదన్నమాట. కాబట్టి ఆ ఓటుని ఏమంటారు? ఇప్పుడు మనకి గుప్తులు బ్రాహ్మణులకి భూములు ఇచ్చారు, దాన్ని బ్రహ్మదీయ అంటారు కదా. అట్ట ఇక్కడ సైనికాధికారులు భూమిని ఇచ్చారు, దాన్ని ఏమని పిలుస్తారు? సో ఇక్కడ చూస్తే మనకి ఆ మొహాతసిబ్బు, తర్వాత ఇక్తా, నజీరు, ఉషరపు ఆన్సర్ వచ్చేసి ఇక్తా అనమాట. ఇక్తా అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఇక్తా విధానాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్తా విధానం అంటారు. ఇక్తా సిస్టమ్ అంటారు దీన్ని. సో మామూలుగా దీన్ని ఏమంటారంటే ఇక్తా సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు ఇంగ్లీష్లో. ఈ ఇక్తా సిస్టమ్ అంటే ఏంటంటే సైనిక అధికారులకి అలానే రాజ్యంలో ఉన్నటువంటి నోబుల్స్కి అనమాట, పెద్ద పెద్ద వాళ్ళకి సుల్తాను కొంత భూమిని ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు కదా రాజ్యానికి, ఢిల్లీ సామ్రాజ్యానికి. అందువల్ల ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే ఇల్టుట్మిష్ అనమాట. సో ఇల్టుట్మిష్ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత సో బానిస వంశంలో రెండవ సుల్తాన్ అయినటువంటి ఇల్టుట్మిష్ దీన్ని తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్తా వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరంటే ఇల్టుట్మిష్ అనమాట. సో కాబట్టి అప్పటి నుంచి ఇక్తా వ్యవస్థ అనేది వస్తూ ఉందన్నమాట. మనకి మొఘల్స్ కాలంలో కూడా కొంత భూములు అనేవి ఇచ్చేవాళ్ళు. జాగిరి విధానం అని చెప్పేసి మనకి నిజాముల కాలంలో కూడా ఉండేది. అర్థమైందా? కాబట్టి ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే ఇల్టుట్మిష్. ఇది ఎవరి కాలంలో ఉన్నదంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నదనమాట. ఎగ్జామినేషన్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. మిడివల్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా చెప్పాను. చాలా క్లుప్తంగా మీకు నీట్గా అర్థమయ్యేలాగా బిగినర్స్ అయినా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఎక్కడ ఎటువంటి కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా చాలా బుక్స్ నుంచి రెఫరెన్స్ తీసుకొని బెస్ట్ బుక్స్ నుంచి మీకు చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో మాకు ఎక్కువ తప్పులు పోతున్నాయి, క్వశ్చన్స్ వీక్గా ఉన్నాము, మేము ప్రెషర్స్ అనుకుంటే ఒక్కసారి మన మాడ్యూల్ ట్రై చేయండి. ఎలా జాయిన్ అవ్వాలంటే శివన్ గంజాబ్స్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాప్లో కోర్స్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డెమో క్లాస్ కూడా ప్రొవైడ్ చేశాము. చాలా చాలా బాగా నచ్చుతాయి మీ క్లాసెస్ అన్నీ కూడా.